ग्रेटर हैदराबाद में मच्छरों के बढ़ते हुए मसले के खिलाफ एलबी नगर के एमएलए दिवेंद्र रेड्डी सुधीर रेड्डी ने एक मुनफरिद अंदाज में एहतजाज किया। इन्होंने शहरियों को मच्छरों से बचाने और फौरी इक़दाम का मुतालबा करते हुए असेंबली अहाते के मीडिया हॉल में मच्छरदानी के साथ प्रेस मीट की। ताहम हुक्काम की जानिब से इजाजत न होने पर मार्शल्स ने उन्हें रोक दिया और फॉगिंग मशीन और दीगर सामान जब्त कर लिया। इसके बावजूद सुधीर रेड्डी ने हिम्मत न हारी और खुद मच्छरदानी पहनकर प्रेस मीट शुरू कर दी, जिसने सबकी तवज्जो अपनी जानिब मबजूल कर ली। इस वाक़े पर इन्होंने कहा है कि मच्छरों की बढ़ती हुई तादाद से हैदराबाद के ब्रांड इमेज मुतासिर हो रही है। उनका कहना था कि हुकूमत की जानिब से मौसर इक़दाम न होने के बाइस शहरी खौफजदा हैं और सूरत हाल दिन ब दिन खराब होती जा रही है। एमएलए ने हुकूमत से मुतालबा किया है कि फौरी तौर पर मच्छर कंट्रोल के लिए ठोस इक़दाम किए जाएं ताकि आवाम को इस मसले से निजात मिल सके। ब्यूरो रिपोर्ट, मुंसिफ न्यूज़। లక్షల రూపాయల ఖర్చు పేదవానికి మరి మధ్యతరగతి కుటుంబానికి భారం అవుతుంది. కనీసం దోమలైనా అరికట్టమని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. గతంలో చేసినట్టు మీరు కూడా చేయండి. తప్పనిసరిగా దోమలు అరికడితే తగ్గిపోతాయి. తద్వారా ప్రజల యొక్క ఆరోగ్యం బాగుంటది. ప్రజలందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలి. దోమలు కూడా అరికట్టలేని ప్రభుత్వం నిజంగా ప్రభుత్వం అవసరమా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. కనీసం నిరసన తెలుపుతాను మేము ఈ దోమల మెట్టు తీసుకొస్తుంటే పోలీస్ వాళ్ళ దౌర్జన్యం, వాళ్ళు ఎటువంటి ఆర్డర్ కాపీ లేకున్నా కానీ ఇలా ఈ డ్రెస్ చేసుకోవద్దని చెప్పేసి మా మీద దౌర్జన్యం చేస్తా ఉన్నారు. అసెంబ్లీ సమావేశాలు అయినప్పుడు కొన్ని రకాల నిబంధనలు ఉంటాయి. సమావేశాలప్పుడు అసెంబ్లీ సమావేశాలు లేనప్పుడు కూడా ఈ నిబంధనలు పెట్టి ప్రజాస్వామ్యాన్ని గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఈ యొక్క హైదరాబాద్ లో దోమని అరికట్టని మహాప్రభు అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నా.